ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని వెనకాల ఉన్న జీకే పార్ట్ కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ ఇక్కడ ఒక హెడ్లైన్ వచ్చింది. డిఫైన్డ్ హార్వర్డ్ హిట్ విత్ $2.2 బిలియన్ ఫండింగ్ ఫ్రీజ్. ఇక్కడ డిఫైన్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. డిఫైన్డ్ అంటే రెసిస్టెన్స్ ఇవ్వడం లేదంటే ధిక్కరించడం అని అర్థం వస్తుంది తెలుగులో. డిఫైన్డ్ రెసిస్టెన్స్ ఈ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు 3.34%, లోయెస్ట్ సిన్స్ 2019 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే గ్రాడ్యువల్ డిక్రీస్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. అంటే మనం ఒక వస్తువుని కొనుగోలు చేసే శక్తి తగ్గిపోవడం. గ్రాడ్యువల్ డిక్రీస్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. దాన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఈరోజు ఒక వస్తువు ₹100 ఉందంటే కొన్ని ప్యాసేజ్ ఆఫ్ టైం కొన్ని రోజుల తర్వాత అది ₹110 కానీ ₹120 కానీ అయినట్టయితే ఇన్ఫ్లేషన్, వీ హ్యావ్ సీన్ సమ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ రైజ్ చూసామని చెప్పేసి అర్థం ఇక్కడ. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ గ్రాడ్యువల్ డిక్రీజ్ ఆఫ్ పర్చేసింగ్ పవర్. ఇక్కడ దీని మీనింగ్ నిన్న హిందూ అనాలిసిస్లో చూసాం. ముల్స్ అంటే థింక్ అబౌట్. ఇక్కడ గవర్నమెంట్ ప్లాన్స్ ఎయిర్పోర్ట్ ఇన్ అమరావతి. ముల్స్ పూలింగ్ 30,000 acres మోర్. అంటే గవర్నమెంట్ అమరావతిలో ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తుంది. దానికోసం పూల్ చేస్తుంది. 30,000 acres పూల్ చేయడానికి థింక్ చేస్తుంది అంటే ఆలోచిస్తుంది అని అర్థం వస్తుంది. ఇక్కడ ముల్స్ అంటే థింక్ అబౌట్. మనకి జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు జడ్జి ఈయన. యాక్చువల్లీ ఇట్స్ ఆల్రెడీ అవుట్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ అవ్వబోతున్నారు. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే సంజీవ్ ఖన్నా. సో ఈయన నెక్స్ట్ ఎవరు అవుతారని చెప్పేసి లా మినిస్ట్రీకి రికమెండ్ చేశారు. సో నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి జస్టిస్ బిఆర్ గవాయ్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ ఈ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి క్యాబినెట్ అప్రూవ్స్ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ ఆన్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. మనం ఆల్రెడీ నిన్న అనాలిసిస్లో చూసాం. ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఏ స్టేట్ అంటే తెలంగాణ. అండ్ అలాగే మనకి ఏపీలో కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేసింది ఆర్డినెన్స్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్కి. ఇక్కడ మనకి ఏపీలో ఆల్మోస్ట్ 59 ఎస్సీ కమ్యూనిటీస్ని కేటగరైజ్ చేయడానికి చూస్తున్నారు. అందులో ఏంటంటే గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ పెడుతున్నారు. అండ్ గ్రూప్ 2కి 6.5% రిజర్వేషన్ ఇస్తున్నారు. అండ్ గ్రూప్ 3కి 7.5% రిజర్వేషన్ ఇస్తున్నారు. టోటల్గా ఇది రౌండ్స్ అప్ టు 15%. సో ఇక్కడ 59 ఎస్సీ కమ్యూనిటీస్ ఉన్నాయి మన ఏపీ స్టేట్లో అని చెప్పేసి ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి యూట్యూబర్ హెల్డ్ ఫర్ ఫ్లయింగ్ డ్రోన్ ఓవర్ తిరుమల టెంపుల్ అని ఇచ్చారు. అంటే టెంపుల్ మీద ఒక డ్రోన్ ఎగరేశారు ఒక యూట్యూబర్. సో ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఈ మీనింగ్ ఇంపార్టెంట్. డివోటీస్ యాంటిసిడెంట్స్ ఆర్ యట్ టు బి మేడ్ పబ్లిక్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఆ డివోటీ ఎవరైతే డ్రోన్ ఎగరేశారో ఆ డివోటీ ఎవరైతే ఉన్నారో ఆయన యాంటిసిడెంట్స్ అంటే ప్రికాసర్ లేదా పూర్వాపరాలు. ఆయన డీటెయిల్స్ ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, పబ్లిక్కి తెలియకుండా ఉంచారు అని చెప్పేసి ఇక్కడ అర్థం. సో యాంటిసిడెంట్స్ మీనింగ్ ఇంపార్టెంట్, పూర్వాపరాలు. సో ఈ ఆర్టికల్లో మనకి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కుంతినవలస విజయనగరం డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ స్టేట్ గవర్నమెంట్ విల్ ఎక్స్టెండ్ ఫుల్ సపోర్ట్. సో ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి ఇక్కడ మన ఆనరబుల్ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఈస్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఇక్కడ ఎడిటోరియల్లో మనకి ప్రొక్లమేషన్ ఆఫ్ డెమోక్రసీ అండ్ లెజిస్లేటివ్ ప్రాసెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ 1 month నుంచి ఈ ఇష్యూ మనకి న్యూస్లో కనిపిస్తుంది రిలేటెడ్ టు గవర్నర్ హోల్డింగ్ ఆఫ్ దిస్ స్టేట్ లెజిస్లేచర్ బిల్స్. సో రీసెంట్లీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కదా. సో ఇక్కడ మనకి దాని రిలేటెడ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్లో చూసాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ ఇందులో మెన్షన్ చేశారు, వాటి గురించి చూద్దాం మనం. ఆర్టికల్ 142 ఇట్స్ అ సుప్రీం కోర్ట్ పవర్ టు డూ కంప్లీట్ జస్టిస్. అంటే సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ చేయడానికి ఆర్టికల్ 142ని ఇన్వోక్ చేయొచ్చు. సో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే టు డూ కంప్లీట్ జస్టిస్. అండ్ ఇక్కడ ఆర్టికల్ 200 అండ్ 201 గురించి ఇచ్చారు. ఆర్టికల్ 200 ఏంటంటే గవర్నర్ పవర్స్ రిలేటెడ్ టు స్టేట్ లెజిస్లేచర్ బిల్స్. అండ్ 201 ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ గవర్నర్ ఆ బిల్స్ని ప్రెసిడెంట్కి రిఫర్ చేసినట్టయితే ద డిసిషన్ or the decisions which are to be taken by the president comes under article 201. నెక్స్ట్ ఒకవేళ గవర్నర్
ప్రెసిడెంట్కి రెఫర్ చేసినట్టయితే ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలు ఆర్టికల్ 201లో మెన్షన్ చేసి ఉంటారు. సో 201 ప్రకారం ప్రెసిడెంట్ యాక్ట్ చేయాలి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ 2 కేసులు మెన్షన్ చేస్తారు ఈ ఆర్టికల్లో. ఏకే గోపాలన్ కేసు, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అని చెప్పేసి 1950 కేసు. సో ఈ కేసు జడ్జిమెంట్ ఏంటంటే వ్యాలిడేటింగ్ ద ప్రివెంటివ్ డిటెన్షన్. సింప్లీ ఈ కేసు మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఇస్తారు ఎక్కువ ఎగ్జామ్స్లో, ఇది కేస్ అండ్ ఇట్స్ జడ్జ్మెంట్. అండ్ ఆల్సో ఇయర్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే క్రానలాజీలో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని కూడా అడుగుతారు. అండ్ ఇక్కడ మనకి కేఎస్ పుట్టస్వామి కేసు. సో రైట్ టు ప్రైవసీ ఈజ్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని చెప్పేసి కేఎస్ పుట్టస్వామి జడ్జ్మెంట్ 2017. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో బీహార్ రంబ్లింగ్స్ అని ఇచ్చారు హెడ్లైన్. ఇక్కడ రంబ్లింగ్స్ అంటే గర్జన, థండరింగ్ సౌండ్. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఈ ఎడిటోరియల్ హైడ్రోజన్ రిలేటెడ్ సమ్ ఎడిటోరియల్ వచ్చింది. కానీ ఇక్కడ కాక్రాపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది ఇంపార్టెంట్, గుజరాత్లో ఉంది. కాక్రాపారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గుజరాత్. సో ఇక్కడ హెడ్లైన్ ఏంటంటే ఇట్స్ టూ ఎర్లీ టు ఫీల్ విండికేటెడ్. ఇక్కడ విండికేటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఈ మీనింగ్స్. విండికేటెడ్ అంటే క్లియర్ ఆఫ్ బ్లేమ్, లేదంటే జస్టిఫై చేయడం. అబ్సాల్వ్ అంటే క్లియర్ చేయడం, ఒక ఏదైతే నింద ఉందో, లేదంటే ఇట్స్ టూ ఎర్లీ టు ఫీల్ విండికేటెడ్ అంటే ఇది చాలా తొందరపడుతున్నారు, చాలా అంటే అన్నీ క్లియర్ అయిపోయాయి, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి, నార్మల్గానే ఉంది అని చెప్పేసి మీరు తొందరగా ఫీల్ అవుతున్నారు, అట్లా ఏం లేదు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ మీనింగ్. సో విండికేటెడ్ అంటే ఒక బ్లేమ్ క్లియర్ చేయడం, ఆర్ జస్టిఫికేషన్ ఇవ్వడం, లేదంటే అబ్సాల్వ్, సినోనిమ్స్ ఇవన్నీ. అండ్ సమర్థించడం, తెలుగులో చెప్పాలంటే సమర్థించడం. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి హైడ్రా హెడెడ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. హైడ్రా హెడెడ్ నేచర్ ఆఫ్ గ్లోబల్ స్టేట్ స్పాన్సర్డ్ జిహాదీ టెర్రరిజం అంటే హైడ్రా హెడెడ్ నేచర్ అంటే సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీనింగ్ వస్తుంది. హైడ్రా హెడెడ్ అంటే మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్టీస్ ఉన్నది ఆ ఇష్యూలో అని చెప్పేసి హైడ్రా హెడెడ్. ఇక్కడ మనకి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అండ్ జార్ఖండ్ గవర్నర్ ఎవరంటే సంతోష్ గంగ్వార్. మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డెత్స్ అండ్ ఆర్బిటరీస్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో, ఒక సబ్ టాపిక్ అది. సో దాని అండర్లోకి వస్తుంది ఇది. రంజిత్ నాయర్, ఫిలాసఫర్ అండ్ ప్యాషనెట్ అడ్వకేట్ ఆఫ్ సైన్స్, passes away. సో he is related to which field? సో రీసెంట్లీ రంజిత్ నాయర్ పాస్డ్ అవే, హీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ అని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ హీ ఈజ్ అ ఫిలాసఫర్ అండ్ ప్యాషనెట్ అడ్వకేట్ ఆఫ్ సైన్స్. అండ్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో లాక్సిటీ మీనింగ్ ఇంపార్టెంట్. లాక్సిటీ అంటే ల్యాక్ ఆఫ్ కేర్, లేదంటే కేర్లెస్నెస్, నెగ్లిజెన్స్గా ఉండడం, కేర్లెస్నెస్, లాక్సిటీ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఐఎన్ఎస్వి తరిణి డిపార్ట్స్ ఫ్రమ్ కేప్ టౌన్ ఆన్ ఫైనల్ లెగ్. సో ఈ ఐఎన్ఎస్వి తరిణి అనే సెయిలింగ్ వెజల్ మీద, ఇండియన్ నేవీ సెయిలింగ్ వెజల్ మీద 2 women గ్లోబల్ సర్కమ్ నావిగేషన్ చేస్తున్నారు. అంటే గ్లోబ్ మొత్తం సో ఓషన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఓషన్ సైలింగ్ చేస్తున్నారు. సో దాని పేరే పార్ట్ ఆఫ్ నావికా సాగర్ పరిక్రమ 2. సో ఈ నావికా సాగర్ అంటే ఒక నావ మీద, అంటే హిందీ అర్థం అయితే, తెలుగులో ఏంటంటే ఒక నావ మీద అంటే ఒక పడవ మీద, సాగర్ అంటే సముద్రం మొత్తం, పరిక్రమ అంటే చుట్టుతున్నారు అని అర్థం వస్తుంది ఇక్కడ. అంటే టోటల్ గ్లోబ్ని మనం సర్కమ్ నావిగేట్ చేస్తున్నారు. సో ఆన్ విచ్ షిప్ అంటే ఐఎన్ఎస్వి తరిణి, 2 women, లెఫ్టినెంట్ కమాండర్, బోత్ ఆర్ లెఫ్టినెంట్ కమాండర్స్. సో అండ్ ఆల్సో ఇది ఎందుకంటే ఎయిమ్డ్ అట్ ప్రమోటింగ్ ఓషన్ సైలింగ్ ఇన్ ఇండియా, ఓషన్ సైలింగ్ ప్రమోట్ చేయడానికి, అండ్ ఆల్సో షోకేసింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ ఇండియన్ విమెన్ ఇన్ యూనిఫామ్. సో ఇండియన్ విమెన్ పవర్ చూపించడానికి, హైలైట్ చేయడానికి, ఇండిజినస్ షిప్ బిల్డింగ్ క్యాపబిలిటీస్ని హైలైట్ చేయడానికి ఇది దీని యొక్క ఎయిమ్. సో ఇక్కడ బోర్సెస్ అని ఇచ్చారు కదా, బోర్సెస్ అంటే నథింగ్ బట్ ఏ మార్కెట్ ప్లేస్, అంటే స్టాక్ మార్కెట్ ప్లేస్ అని అర్థం. సో ఆ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, స్టాక్స్ని బై చేయడం సెల్ చేయడం ఉంటుందో ఆ మార్కెట్ ప్లేస్ని బోర్సెస్ అని చెప్పేసి మీనింగ్ అక్కడ. ఇక్కడ వెస్సల్ మీనింగ్ ఇంపార్టెంట్. వెస్సల్ అంటే సామంతులు, సబార్డినేట్గా ఉండడం. ఇక్కడ వ్యాన్సే ప్రైజెస్ ట్రాన్స్ అట్లాంటిక్ టైస్ అర్జెస్ యూరప్ నాట్ టు బి యూఎస్ వెస్సల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూరప్ని యూఎస్ కిందన ఉండొద్దు, యూఎస్ అండర్లో ఉండొద్దు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ మీనింగ్. సో ఇక్కడ వస్సల్ మీనింగ్ ఇంపార్టెంట్, సబార్డినేట్గా ఉండడం. వస్సల్ అంటే సామంత రాజులు అంటారు కదా, అలాంటిది. సో ఇక్కడ ఈ హెడ్లైన్లో ఫాల్ లైక్ 9 pins, ఇది ఒక ఇడియమ్ ఆర్ ఫ్రేజ్, ఇది ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. ఫాల్ లైక్ 9 pins అంటే కూలిపోవడం, సడన్గా ఫాల్ ఆర్ బ్రేక్, డ్యామేజ్ ఇన్ లార్జ్ నెంబర్స్, ఒక లార్జ్ నెంబర్స్ డ్యామేజ్ కలగడం, ఒక సడన్గా. ఇక్కడ ఏంటంటే కంటెక్స్లో చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. నైట్ రైడర్స్ బ్యాటర్స్ ఫాల్టర్ ఇన్ ద చేస్ యాజ్ వికెట్స్ ఫాల్ లైక్ 9 pins. అంటే నైట్ రైడర్స్ బ్యాటర్స్
తడబడ్డారు అంటే ఓడిపోయారు, ఇన్ ద చేజ్ చేయలేకపోయారు. యాజ్ వికెట్స్ ఫాల్ లైక్ 9 pins అంటే వికెట్స్ త్వరగా పడిపోయి వెంటనే పడిపోయాయి. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు విన్ ద గేమ్. సో ఇక్కడ మనకి టిమిడ్ మీనింగ్ ఇంపార్టెంట్. టిమిడ్ అంటే పిరికితనం, లేదంటే ఫియర్ఫుల్. ప్లే టిమిడ్ క్రికెట్, యూ డోంట్ వాంట్ టు ప్లే టిమిడ్ క్రికెట్ అంటే ఫియర్ఫుల్ క్రికెట్ ఆడకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మోస్ట్లీ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతారు. సో ఇక్కడ మనకి శ్రేయస్ విన్స్ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్. మార్చ్ మంత్కి శ్రేయస్ అయ్యర్ ఇండియన్ బ్యాటర్ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నారు. సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి మీరాబాయి నేమ్డ్ IWLF అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్. సో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ ఈవిడ వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి చాను, ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఈమె మీరాబాయి చాను. అండ్ ఆల్సో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఎస్ సతీష్ కుమార్. వీళ్ళిద్దరూ కూడా ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి చైర్పర్సన్ అండ్ వైస్ చైర్మన్ కింద ఎలెక్ట్ అయ్యారు. సో ఈ టర్మ్ అనేది 4 years, వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఇది ఏంటంటే అపాయింట్మెంట్స్లో బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో అపాయింట్మెంట్స్ కిందకి వస్తుంది ఇది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో పర్సన్స్, ఇది SSC ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. పర్సన్స్ రిలేటెడ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్. సో స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అండ్ స్పోర్ట్స్లో ఇది వస్తుంది. సో పంకజ్ అద్వానీ రిలేటెడ్ టు బిలియర్డ్స్ గేమ్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.